హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. కొలిపాక రమామణి గారు రచించిన వెన్నెల నిండిన కళ్ళు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. తల్లి చేసే గిన్నెల చప్పుడుకు మెలకువ వచ్చింది రాధకి. అమ్మా, ఇంత వేగిరం లేచిపోయావేం? ఇంకా బాగా చీకటిగా ఉంది అంది రాధ పక్క మీద నుండి లేవకుండానే. వేగిరం లేవలేదమ్మా, 6 దాటింది. పైన బాగా మబ్బు పట్టి నీకు తెల్లవారనట్లు అనిపిస్తోంది. అన్నయ్య స్టేషన్కెళ్ళాడు అంది వర్ధనమ్మ. తెరిచి ఉంచిన కిటికీలో నుంచి నల్ల మబ్బులు కనిపిస్తున్నాయి. మబ్బులు ముసురుకోవడం చూస్తే ఏ క్షణానైనా కుంభవృష్టి కురిసేటట్టే ఉంది. దూరంగా ఉన్న రావి చెట్టు మీద పక్షులు కోలాహలం చేస్తున్నాయి. రాబోయే వర్షపాతానికి తమ గూళ్లగతి ఏమవుతుందోనని కంగారు పడుతున్నట్లు. కాకులు కావుకావుమంటూ అవిరామంగా అరుస్తూ కొమ్మల మీద అటూ ఇటూ ఎగురుతూ ఆదుర్దా ప్రకటిస్తున్నాయి. ఇంట్లో వర్ధనమ్మ హడావిడి కూడా అలానే ఉంది. ఉన్నది ఒక్క గది, వంటిల్లు. గది నిండా సామాను, కుర్చీలు, ఒక బల్ల. కొత్త కోడలొస్తోంది, ఎలా సర్దుకోవటం? కొడుకు కోడలు గదిలో పడుకుంటే తను పెళ్లి కాని కూతురు రాధ వంటింట్లో పడుకోవాలి. వంటింట్లో ముందే చితచిత. వర్షం వచ్చిందంటే వేరే చెప్పాలా? అన్నిటికంటే ఇబ్బంది, గదికి వంటింటికి మధ్య తలుపులు లేవు. ఇన్నాళ్ళు మధ్య తెర కట్టారు. ఇప్పుడు తలుపులు పెట్టించమంటే వర్షాలు తగ్గనియండి అంటారు ఇంటివారు. తలుపులు లేని గదిలో కాపురం చేయడానికి కొత్త కోడలు ఎంత సిగ్గుపడుతుందో. ఇటు పెళ్లి కాని రాధకు ఇబ్బందే. బయట ఆటో ఆగింది. రాధా, సరళొచ్చినట్టుంది, లేచి పక్క చుట్టూ అంది వర్ధనమ్మ ముందు వరండాలోకి వెళ్తూ. సరళ వచ్చి అత్తగారికి నమస్కారం చేసింది. సత్యం భార్య సామాను దింపించి లోపలికి తెచ్చాడు. రాధ బయటికి వచ్చి పలకరింపుగా నవ్వి వదినని ఆహ్వానించింది. రామ్మ, ముఖం కడుక్కున్నావా? కాఫీ ఇస్తాను అంది వర్ధనమ్మ ఆప్యాయంగా. సరళ ముఖం కడుక్కున్నానంటూ కాళ్ళు చేతులు కడుక్కుని వంటింట్లోకి వచ్చింది. రాధ పీట వాల్చి కూర్చోమంది. వర్ధనమ్మ కోడలి పుట్టింటి వారి యోగక్షేమాలు, ప్రయాణం వివరాలు అడుగుతూ కాఫీ కలిపి కొడుక్కి కోడలికి ఇచ్చింది. రాత పళ్ళు తోముకోగానే ఓ గ్లాస్ అందించింది. సత్యం ముందు గదిలో కూర్చుని పేపర్ చదువుతున్నట్టు నటిస్తున్నాడు. గదికి వంటింటికి మధ్య ఉన్న తెర తొలగించటంతో వంటింట్లో మనుషులు కనిపిస్తున్నారు. వారి మాటలు వింటూ కూర్చున్నాడు. అతని దృష్టి మాటిమాటికి సరళ మీద పడుతోంది. ఆమెను చూస్తున్న కొద్దీ ఒక్కసారి ముట్టుకోవాలనే కోరిక కలుగుతోంది అతనికి. కానీ ఈ చిన్న ఇంట్లో అది సాధ్యమా? రాత్రి దాకా ఆగాలి. ఇంకా ఎన్ని గంటలు? అతను మనసులోనే లెక్కించుకుని నిట్టూర్చాడు. సత్యం, ఈవేళ ఆఫీస్కి వెళ్తున్నావా, సెలవు పెట్టావా అంది తల్లి. లేదమ్మా, ఆఫీస్కి వెళతాను అన్నాడు సత్యం. సెలవు పెట్టి ఏం చేయాలి? మొదటి రోజే భార్యని ఒంటరిగా బయటికి తీసుకువెళ్లాలంటే సంకోచంగా ఉంది. రాదేమనుకుంటుంది? వర్ధనమ్మ వంట మొదలుపెట్టింది. సరళ గదిలోకి వచ్చి బట్టలు తీసుకుంటుంది. ఆమె తలలో ఎండిపోయిన సంపెంగలు, గులాబీలు ఉన్నాయి. అవి తీసి కిటికీలో పెట్టి జడ విప్పుకుంది. ఆమె చేతులు పైకెత్తి పూలు తీస్తుంటే సత్యం కళ్ళు అక్కడే చిక్కుకుపోయాయి. అది గ్రహించిన సరళ సిగ్గుతో ముఖం పక్కకి తిప్పుకుంది. ఆమె పెదవుల మీద ఒక్క హాస్యరేఖ వెలిసింది. రాధా, సరళ తలంటు పోసుకుంటుందేమో, కుంకుడుకాయలియ్యి అంది వర్ధనమ్మ. సరళ బట్టలు తీసుకుని నీళ్ల గది వైపు నడిచింది. ఆమె తిరిగి వచ్చేదాకా సత్యం పేపర్ మొదటి పేజీ తిప్పలేదు. తల తుడుచుకుంటూ వచ్చింది సరళ. ముఖానికి పాదాలకి పసుపు ఛాయ. రాధ వచ్చి బొట్టు, కాటుక అద్దం చూపించింది. ఎర్రటి బొట్టు, కాటుక దిద్దుకుని జుట్టు చిక్కి తీసుకుంటోంది సరళ. రాధా, నువ్వు కూడా స్నానం చేసేయ్. అన్నయ్యకి మళ్ళీ ఆఫీస్ టైం అవుతుంది. నేను కిందకెళుతున్నా. కూరల బండి వచ్చింది అంటూ వర్ధనమ్మ కూరల బుట్ట తీసుకుని వెళ్ళింది. రాధ బట్టలు పట్టుకుని స్నానాల గదికి వెళ్ళింది. ఆమె తలుపు వేసిన చప్పుడవగానే సత్యం ఒక్క ఉదుటన లేచి సరళ దగ్గరికొచ్చి ఆమెను గాఢంగా కౌగిలించుకున్నాడు. ఏమిటిది, ఎవరైనా చూస్తారో అంది సరళ తడబాటుగా. ఈ 2 నిమిషాలే మనకి లభించే ఏకాంతం వృధా పోనీకు అన్నాడు సత్యం ఆమె పెదవులు చుంబిస్తూ. మీరిందాకటి నుంచి కొంగజపం చేస్తున్నారని తెలుసు అంది సరళ నవ్వుతూ, అతన్ని తప్పించుకోవాలని చూస్తూ. ఆమెకి భయంతో, ఉద్వేగంతో చిరుచెమటలు పోస్తున్నాయి. ఆమె కళ్ళలో భయం అతన్ని మరింత కవ్వించింది.
రెట్టింపు కోరికతో సత్యం భార్యని దగ్గరికి తీసుకున్నాడు. కానీ మరుక్షణమే వర్ధనమ్మ అడుగులు వినబట్టంతో వారిద్దరూ విడిపోయారు. సరళ భర్త వదిలేసిన పేపర్ పట్టుకుని వంటింట్లోకి పరిగెత్తి పీట మీద కూర్చుని పేపర్ ముందేసుకుంది. సత్యం అలమరా దగ్గరికి నడిచి షేవింగ్ సామాన్ తీసుకున్నాడు. తువాలు మర్చిపోయి స్నానాల గదికి వెళ్ళి మరు నిమిషంలోనే బయటికి వచ్చిన రాధని వాళ్ళిద్దరూ చూడనే లేదు. చూడకూడనిది చూసినట్టు రాధ కించపడుతూ సిగ్గుతో తువాలు లేకుండానే తిరిగి స్నానాల గదికి వెళ్ళి తలుపు వేసుకుంది. కానీ ఆమె చాలాసేపటిదాకా తేరుకోలేకపోయింది. సినిమాలో ఎంతోమంది స్త్రీ పురుషులని అతి సన్నిహితంగా చూస్తూనే ఉంది. అప్పుడు ఉద్రేకం కంటే ఒక రకమైన జుగుప్స వెగటు కలుగుతోంది. కానీ ఈరోజు రాధ మనసు అదోలా అయిపోయింది. మాటిమాటికి అన్న సరళను గాఢంగా కౌగిలించుకుని పెదవుల మీద చుమ్మించడమే గుర్తుకొస్తోంది. రాధ బయటికి వచ్చేసరికి తుంపరగా మొదలైన వర్షం ధారాపాతంగా కురవసాగింది. అబ్బాయి, ఈ వర్షంలో ఎలా వెళతావు? ఈరోజు ఆఫీస్ మానేయకూడదా? కోడలు కూడా వచ్చింది అంది వర్ధనమ్మ పచ్చడి రుబ్బుతూ. ఇంట్లో కూర్చుని ఏం చెయ్యాలమ్మా, వెళ్ళిపోతాను అన్నాడు సత్యం. నిజమే, కొడుకు ఇంట్లో ఉంటే ప్రయోజనమేమిటి? కొడుకు కోడలు కాసేపు ముచ్చట్లు చెప్పుకోవడానికి కూడా ఇంట్లో ఏర్పాట్లు చేయలేదు. కానీ ఆ రోజు వర్షం నిమిషానికి హెచ్చిందే కానీ తగ్గలేదు. కుంభవృష్టిగా కురుస్తున్న ఆ వర్షంలో సత్యం బయటికి కదలలేకపోయాడు. 10 గంటల దాకా చూసి ఆఫీస్ బట్టలు విప్పేసి లుంగి కట్టు కూర్చున్నాడు. ఇంట్లో అందరి భోజనాలు అయ్యాయి. వర్ధనమ్మ వంటింట్లో పనవ్వగానే గుడ్డ పెట్టి తుడిచింది. కానీ వంటిల్లు తడిగానే ఉంది. తలుపులు వేసేస్తే ఇంట్లో తడి ఆరదు. తెరిచి పెడితే చల్లు కొట్టి మరింత తడి ఇంట్లో. చేసేది లేక నలుగురు ముందు గదిలోకే చేరారు. రాధా సరళ కాసేపు కబుర్లు చెప్పుకుని చివరికి చెరో పుస్తకం పట్టుకుని చాపల మీద వాలారు. వర్ధనమ్మ వంటింటి గుమ్మానికి చేరువుగా ముడుచుకుని పడుకుంది. సత్యం పడక కుర్చీలో వాలి కళ్ళకి చెయ్యడ్డం పెట్టుకుని ఆలోచనలో పడ్డాడు. పెళ్లికి ముందు సత్యం ఎన్నో ఆలోచనలు చేశాడు. కానీ ఇలాంటి సమస్య వస్తుందని ఎక్కువగా ఊహించలేదు. అతనిని వేధించిన సమస్యల్లా రాధ పెళ్లి. చెల్లెలి పెళ్లి కానిదే తను చేసుకోకూడదు అనుకున్నాడు. కానీ రాధకి ఒక్క సంబంధమూ నిశ్చయం కాలేదు. అతనికి చిన్నప్పటి నుంచి కమ్యూనిస్టుల వైపు కొంచెం మొగ్గుంది. వారి సాహిత్యమంతా చదివి జీర్ణించుకున్నాడు. అతనికి కుల వ్యవస్థ అంటే అయిష్టం. కట్నాలు ఇచ్చిపుచ్చుకోవడం అసహ్యం. కట్నాలు ఇవ్వకుండానే పెద్ద చెల్లి పెళ్లి చేశాడు. అయితే బావగారు కావలసినవాడు, మేనత్త కొడుకు. సత్యం మీద అభిమానంతో అతని చెల్లెల్ని వివాహమాడాడు. కానీ రాధకి ఆ అదృష్టం కలిసి రాలేదు. కట్నాలు లేకపోయినా లాంఛనాలు కావాలంటారు పెళ్లి కొడుకువారు. డబ్బు ఏ రూపంలో ఇస్తేనేం? ఇద్దరు స్త్రీ పురుషుల కలయిక ప్రకృతి సహజం, సృష్టికి మూలం. దానికి డబ్బు పిశాచం అడ్డెందుకు? సత్యం తనకి కట్నం కానుకలు వద్దన్నాడు. వివాహంలో ధనం ఏ రూపంలోనూ గ్రహించనన్నాడు. అతని ఉన్నత భావాలు తెలిసిన ఆడపిల్లలు గల కుటుంబీకులు సత్యం చుట్టూ తిరిగారు. రాధ పెళ్లి కానిదే తను చేసుకోదలుచుకోలేదు సత్యం. కానీ ఎన్నాళ్ళు? అతనికి 30 దాటాయి. ఆడకైనా మగకైనా పెళ్లికి ఒక వయసుంది. ఆతృత పడింది తల్లి. కూతురు కోసం కొడుకు పెళ్లి ఎన్నాళ్ళాగుతుంది? తనకి కూతురు కొడుకు సమానమే. రాధకి పెళ్లివేళ ఎప్పుడు కలిసి వస్తే అప్పుడే చేస్తుంది. సత్యాన్ని ఒప్పించి పెళ్లి చేసింది వర్ధనమ్మ. పెళ్లి కానంతసేపు ఉండే వాంఛ వేరు. అప్పుడు ఎలా ఉండగలిగేదో కాని సత్యం ఇప్పుడు సరళని చూస్తూ కోరికతో వేగిపోతున్నాడు. ఆమె పొందు కోసం తహతహ ఎక్కువైంది. క్షణాలు యుగాలలా గడుస్తున్నాయి. కానీ గంటలు గడిచినా చీకటి పడినా తనకి సరళతో ఏకాంతం ఎలా లభిస్తుంది? వర్ధనమ్మ ముడుచుకు పడుకుందే కానీ కంటిమీదికి కునుకు రాలేదు. కొడుక్కి బలవంతంగా పెళ్లి చేసింది. కానీ ఈ సమస్యను ఎలా పరిష్కరించడం? గది ఏర్పాటు ఎలా? నిన్న రాత్రంతా ఆలోచించి గుమ్మానికి కింద మేకులు కొట్టి తెరలకి తాళ్లు కట్టి మేకులకి బిగించి తెర ఎగరకుండా ఉంచొచ్చు, తలుపు వేసినట్టే ఉంటుంది అనుకుంది. కానీ ఈరోజు ఈ కుంభవృష్టి కొంప ముంచుతోంది. రాత్రి తాను కూతురు ఎక్కడ పడుకుంటారు? ఇటు కొత్త కోడలు, అటు వయసొచ్చిన కూతురు. కోడలికి ఎంత సిగ్గుగా ఉంటుందో రాధకి ఎంత సంకోచంగా ఉంటుంది. కానీ ఏం చేయటం? భగవంతుడా అనుకుంది నిట్టూరుస్తూ. గంటలు గడుస్తున్న కొద్దీ ఆమెకి తన అసహాయత మీద కోపం వస్తుంది. కొత్తగా పెళ్ళైన వారిద్దరినీ తాను వంచినట్టు బాధ కలుగుతోంది.
సరళకి పుస్తకంలో అక్షరాలు గజిబిజిగా కనిపిస్తున్నాయి. మాటిమాటికి భర్త రూపం కనిపిస్తోంది. ఆమెకి ఉదయం భర్త చేసిన పని గుర్తొచ్చి ఒకవైపు భయం, రెండో వైపు తీయని ఊహ కదులుతున్నాయి. ఈ వర్షపు రాత్రి తమకి ఏకాంతం లభించడం అసంభవం. పాపం అత్తగారు రాధ ఎక్కడికెళతారు? కానీ సత్యం వాంఛ తనకి తెలుసు. అతని ఉత్తరాలలోనే అతని ఆతృత బయటపడుతోంది. ఏ రాత్రో అందరూ పడుకున్నారని చెప్పి తన పక్కన చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు. సరళకి తలుచుకున్న కొద్దీ భయం వేసింది. తానతన్ని ఎలా ఆపగలదు? రాధ పుస్తకం పక్కకు పెట్టి పక్కకి తిరిగి కళ్ళు మూసుకుంది. ఆమె తలంతా గందరగోళంగా ఉంది. నూతన దంపతులకి మధ్యగా తను తల్లి. సరళ అన్నా ఏమనుకుంటున్నారో, తల్లి కూతురు పానకంలో పుడకల్లా ఉన్నారని తిట్టుకుంటున్నారేమో. తానేం చేయగలదు? వారిద్దరి మధ్య ఎలా అడ్డు తొలగగలదు? ఎక్కడికి వెళ్ళగలదు? అన్నగారిలాగే రాధకి కొంత ఆధునిక భావాలున్నాయి. కట్నం కానుకలు లేకుండా తన పెళ్లి జరగాలి. చేసుకునేవాడు డబ్బు కోసం కాకుండా తనని చూసే చేసుకోవాలి. రాధకి కాబోయే భర్త భోగభాగ్యాల మీద పెద్ద ఆశలు లేవు. అతను ఉద్యోగస్తుడై స్వతంత్రుడై ఆమెను పోషించగల స్థితిలో ఉంటే చాలు. ఆమె కోరికలు చిన్నవైనా రాధకి అనువైన సంబంధం ఒక్కటీ రాలేదు. ప్రతివారు డబ్బు పరంగా ఏదో ఆశతో ఉన్నవారే. ఏమీ లేకపోతే పెళ్లి పెద్ద ఎత్తున ఘనంగా చేయండి అంటారు. తన పెళ్లి పేరుతో అన్న కష్టార్జితం వృధా కావటం రాధకి ఇష్టం లేదు. ఆమె BA చదివింది. కానీ ఉద్యోగ ప్రయత్నం ఒక్కటీ ఫలించలేదు. ప్రతి ఉద్యోగానికి రికమెండేషన్ కావాలి, లంచం కావాలి. నా తెలివితేటలు చదువు చూసి ఉద్యోగం ఎందుకు ఇవ్వరు అని బాధపడేది రాధ. చెల్లెలి ఉద్యోగం కోసం ఇంకొకరి కాళ్ళు పట్టుకోవడం కాని పని సత్యానికి. ఇటు ఉద్యోగం అటు వివాహం లేకుండా మిగిలిపోయింది రాధ. నా కొడుక్కి లౌక్యం లేదు అనుకుంటుంది లోకజ్ఞానంతో అనుభవాలు పండిన వర్ధనమ్మ. రాధకి విజయన్ గుర్తుకొచ్చాడు. అతడు సత్యం స్నేహితుడు, ఒక రకంగా శిష్యుడు. ఒకసారి సత్యం రాధతో అన్నాడు, నువ్వు విజయన్ పెళ్లి చేసుకోకూడదా? అతనికి నువ్వంటే అభిమానమే. ఆమె కొంచెం తికమక పడింది. విజయన్ హరిజనుడు. తనకి అతనికి పొత్తు కుదురుతుందా? ఎందుకు కుదరదు రాధా? అతను చదువుకున్నాడు, ఉద్యోగస్తుడు, మంచివాడు. నిన్ను బాగా చూసుకోగలడనే ధైర్యం ఉంది నాకు అన్నాడు సత్యం. రాధ ఏం మాట్లాడలేదు. పుస్తకాలలో చదవటం వేరు, నిజంగా కార్యరూపంలో చేసి చూడటం వేరు. చెల్లెలి మౌనాన్ని అర్ధాంగీకారంగా గ్రహించి సత్యం తల్లి ముందు కదిపాడు ప్రసంగాన్ని. వర్ధనమ్మ ముఖం చిట్లించింది. సత్యం, మనం ఎంతగా అన్ని కులాల వాళ్ళు ఒక్కటే అన్నా నిజానికి కలపడం కష్టం. వాళ్ళ భోజనం మన భోజనం వేరు, వారి ఆచార వ్యవహారాలు మనవి వేరు. పోనీ ఇవన్నీ కాదనుకున్నా మన వాళ్ళంతా 4 మాటలు అంటారు అంది. అమ్మా, నువ్వనుకునే కులాలు ఇప్పుడు లేవమ్మా. ఉన్నవి 2 కులాలు మన సంఘంలో. డబ్బు ఉన్నవాళ్ళు, డబ్బు లేనివాళ్ళు. డబ్బుంటే తక్కినవన్నీ కప్పడిపోతాయి. అతను హరిజనుడు. ప్రభుత్వం వారికి ఇస్తున్న కేటాయింపులలో తొందరగా ప్రమోషన్స్ వచ్చి మా అందరికంటే విజయన్ ముందుకు పోగలడు. ఒకసారి అతను పెద్ద ఉద్యోగస్తుడయ్యాడంటే అతని పరపతి పెరుగుతుంది. సంఘం అతని చుట్టూ తిరుగుతుంది. ఇక భోజనం అంటావా? అది భార్యాభర్తలిద్దరూ పరిష్కరించుకోవాలి. కొత్త సమాజం పునాదులు ఏర్పడాలంటే కొంత త్యాగం, కొంత సర్దుబాటు తప్పదు సత్యం అన్నాడు. కానీ వర్ధనమ్మ సమ్మతించలేదు. రాధ మౌనం వహించడం చూసి సత్యం మళ్ళీ ఆ ప్రసంగం తీసుకురాలేదు. ఈరోజు రాధకి విజయన్ గుర్తొస్తున్నాడు. నల్లగా, పొడవుగా, నుదుటి మీద మచ్చతో ఉంటాడు విజయన్. కానీ అతను మాట్లాడుతూ ఉంటే అతని మంచితనం, సహృదయత ఎదుటి మనిషిని ఆకర్షిస్తాయి. రాధ అతనికి ఎదురుగా కూర్చుని ఎన్నోసార్లు మాట్లాడింది, వాదించింది. కానీ విజయన్ ఏనాడు అసభ్యంగా కానీ హేళనగా కానీ మాట్లాడలేదు. పాలవాడి కేకతో లేచింది వర్ధనమ్మ. వర్షం తగ్గుముఖం పట్టింది. ఎవరి ఆలోచనలతో వారు లేచారు. నిశ్శబ్దంగా వర్ధనమ్మ ఇచ్చిన టీ తాగి పనులలో పడ్డారు. వర్ధనమ్మ రాత్రి వంట ప్రయత్నం చేసింది. సరళ, రాధ ముఖాలు కడుక్కుని జడలు వేసుకున్నారు. వర్షం తగ్గడం చూసి సత్యం బయటకు తిరగడానికి వెళ్ళాడు. సత్యం వస్తూనే చేతిలో ఉన్న అరటిపళ్ళు తల్లికిచ్చాడు. వర్షం నిలిచిపోయింది. వర్ధనమ్మ తొందరగా భోజనాల హడావిడి ముగించి వంటిల్లు శుభ్రం చేసింది. పొడిగుడ్డ పెట్టి 2-3 సార్లు తుడిచింది. గోడ పక్కగా ఆరిన వైపు చాపపరిచి తనకీ కూతురికి పక్కపరిచింది.
రాధా సరళ కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు సత్యాన్ని ముందు వరండాలోకి పిలిచి గుసగుసలాడింది వర్ధనమ్మ. సత్యం, గుమ్మానికి కింద మేకులు కొట్టాను, తెరగుడ్డకి తాళ్లు కట్టాను. రాత్రి ఆ మేకులకి తాళ్లు కట్టే తెర కదలదు. సత్యం తల్లి మాటలు వింటూ సిగ్గుపడ్డాడు. అన్నగారు గదిలోకి రాగానే రాధ వంటింట్లోకి వచ్చి తల్లి పక్కన పడుకుంది. వర్ధనమ్మ లైట్ ఆర్పింది. తల్లి కూతుళ్ళకి ఆ పక్క ఇరుకుగానే ఉంది. పక్క గదిలో నూతన దంపతులున్నారని ఊహించుకోగానే రాధకి ఏదోలా ఉంది. పక్క గదిలో నుంచి సవ్వడి లేదు. అమ్మా అంది రాధ. నేనొక మాట చెప్తాను, ఏమీ అనుకోవు కదా? వర్ధనమ్మ ఆశ్చర్యపోయింది. నేను విజయన్ని పెళ్లి చేసుకుంటాను. వర్ధనమ్మ మాట్లాడలేదు. రాధ ఇలాంటి మాట చెప్తుందని ఆమె ఊహించలేదు. నీకు నా పెళ్లి సమస్య తీరుతుంది, అన్నకి గది సమస్య ఉండదు, రాధే మళ్ళీ అంది. వర్ధనమ్మకి కళ్ళలో నీళ్లు తిరిగాయి. భర్త పోయిన తర్వాత ఎన్నో సమస్యలొచ్చాయి. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, అన్నీ నెట్టుకొచ్చింది. కానీ ఈ చిన్న కూతురు పెళ్లి సమస్య తనని పెనుభూతంలా పీడిస్తుంది. విజయన్ మంచివాడమ్మా, అన్నయ్యకి మంచి స్నేహితుడు. నిజమే, అతను మంచివాడే. కానీ అతని కులం, తన పిల్లలతో పాటు తను మారాలి. కొత్త సంఘానికి పునాదిరాళ్ళు ఎవరో ఒకరు వెయ్యాలి. ఆ పునాది వేసేవారిలో తన కుటుంబం ఎందుకొకటి కాకూడదు? పునాదిరాళ్లలో తన కూతురు సౌఖ్యం నలిగిపోవచ్చు, లేదా ఉన్నతంగా ఆదర్శంగా లేచి నిలబడవచ్చు. కొత్త ప్రయోగాలు ఆచరణలో పెట్టినప్పుడు ఈ సంశయం తప్పదు. కులస్థుడికిస్తే మాత్రం రాధ సుఖసంతోషాలతో కాపురం చేసుకుంటుందనే భరోసా ఎక్కడా? పెళ్ళే ఒక జూదం. వారి వారి అదృష్టాన్ని బట్టి వివాహం ఫలిస్తుంది. అతనిది ఏ కులమైతేనేం, విజయంది మంచితనమే కులం. సరేనమ్మా, రేపు అన్నయ్యతో మాట్లాడతాను. వర్ధనమ్మ రాధ తల మీద చేయి వేసింది. రాధకి చాలాసేపటిదాకా నిద్ర పట్టలేదు. పక్క గదిలో లైట్లు ఆరపడం, సత్యం మెల్లిగా వచ్చి పరదా తాళ్లు బిగించడం కనిపెడుతున్న రాధ పెదవుల మీదికి నవ్వొచ్చింది. పొద్దుట్నుంచి ఉన్న సంక్షోభం ఆమె మనసులో నుంచి మాయమైంది. ఆమె కళ్ల ముందు సరళా సత్యం కనిపించారు. కానీ కాసేపటికే వారిద్దరి బొమ్మ చెదిరిపోయి విజయన్ తను కనిపించారు. ఆ బొమ్మలో విజయన్ గుండెల మీద తలపెట్టుకుని రాధ సుఖనిద్రలో ఉంది. అతని చెయ్యి ఆమెని పొదువు పట్టుకుంది. కిటికీలో నుంచి ప్రశాంతమైన ఆకాశం, నక్షత్రాలు కనిపిస్తున్నాయి. చంద్రుడి పైకి వస్తూ వెన్నెల తెస్తున్నాడు. రావి చెట్టు కొమ్మల చిగుర్లు వెన్నెలలో తళతళా మెరుస్తున్నాయి. చెట్టుమీది పక్షులన్నీ గూళ్లలో వెచ్చగా సుఖనిద్రలో ఉన్నాయి. కళ్లలో వెన్నెల నింపుకుని చక్కగా కళ్ళు మూసేసింది రాధ. ఇక ఆ వెన్నెల ఆమె కళ్ళలో కాపురం చేయాలనే ఆశతో. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.